హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి అమెజాన్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి. గిఫ్ట్ కూపన్ చూడండి. ఫస్ట్ అమెజాన్ యాప్లోకి వెళ్ళిపోండి. మీకు అమెజాన్ యాప్లో గిఫ్ట్ కూపన్ ఎవరైనా ఇస్తారనమాట, యాడ్ చేసుకోమని. మీకు ఏదైనా ప్రైజ్ మనీ లాగా అట్లా గిఫ్ట్ కూపన్స్ అయితే ఇస్తారు, కార్డ్స్. ఏదైనా ఇండస్ట్రియల్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏంటంటే అమెజాన్ వ్యాలెట్కి ఆ అమౌంట్ యాడ్ చేసుకోవాలి. వచ్చే కూపన్ని అమెజాన్ వ్యాలెట్కి అయితే యాడ్ చేసుకొని మీరు ఏదైనా వాడుకోవాలి, రీఛార్జ్ పర్పస్ కానీ ఏదైనా. ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా, చూపిస్తాను చూడండి డిస్ప్లేలో. యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసుకుంటే మీ దగ్గర ఉండే కూపన్ని స్క్రాచ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. మన ఆల్రెడీ అమెజాన్ యాప్లోకి యాడ్ కూపన్లోకి వెళ్ళి కూపన్ నెంబర్ ఉంటుంది దానిపైన ఇంగ్లీష్లో. ఆ నెంబర్స్ మొత్తం ఎంటర్ చేయండి. దాన్ని నేను చూపిస్తాను డిస్ప్లేలో. నేను గిఫ్ట్ కార్డులోకి వెళ్ళాను. గిఫ్ట్ కార్డు కోడ్ అడుగుతుంది కదా, అక్కడ కోడ్ ఉంటుంది. మీరు కార్డు స్క్రాచ్ చేయగానే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇక్కడ సేమ్ ఎంటర్ చేయండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అలాగే నెంబరింగ్స్ కూడా ఉంటాయి ఆ కార్డు పైన. ఆ కార్డు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్గా నేనైతే ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నాను. ఫైనల్లో యాడ్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ 500 కానీ 1000 కానీ 2000 కానీ మీ అమెజాన్ వ్యాలెట్కి అయితే అయిపోతుంది. మీరు దాన్ని రీఛార్జ్ వాడుకోవచ్చు, వస్తువులు ఏమైనా చేసుకోవడం కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ బ్యాలెన్స్ని. అది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ అమెజాన్లో కూపన్ కోడ్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ యాడ్ చేయాలని దాని గురించి చూపించున్నాను వీడియోలో. ఏదైనా డౌట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి, క్లారిటీగా మెసేజ్ ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.